హలో యూట్యూబ్ పీపుల్, వెల్కమ్ టు ద సాయి హేమ వరల్డ్ ఛానల్. మీకు అందరికీ హర్రర్, రొమాంటిక్, మంచి స్టోరీస్, మంచి నవలలు, లవ్ స్టోరీస్ వినాలనుకుంటున్నారా? ఫస్ట్ టైం నా ప్రొఫైల్ విజిట్ చేస్తూ ఉంటే పక్కనే ఉన్న గంట సింబల్ని టింగ్ అని యాక్టివేట్ చేయండి. లవ్ బర్డ్స్. తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం పురవ్ని ఎలా ప్రేమిస్తుంది, తన తండ్రి మాటనే కాదని ఆ పురవ్తో ఎలా హీరోయిన్ వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయిన వారు ఎలా వాళ్ళ లైఫ్ ఉండబోతుందో లవ్ బర్డ్స్ చూడండి, వినండి, ఎంజాయ్ చేయండి, స్కిప్ చేయకండి. ఆ మ్యామ్ అంతా ఇంగ్లీషులోనే చెబుతూ ఉండడం పూర్ణ, ప్రణాళికి ఇద్దరికి చీమంత కూడా ఏమీ అర్థం కావటం లేదు. ఇంకా మిగతా స్టూడెంట్స్ అందరూ ఇంగ్లీష్ మీడియం అవ్వటం వలన, అంటే వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం చదువుకోవటం వలన వాళ్ళకందరికీ ఇంగ్లీష్లో ఆ మేడం చెప్పటం స్పష్టంగా అర్థం అవుతూ ఉంది. వాళ్ళు కూడా ఆ మ్యామ్తో ఇంగ్లీషులో మాట్లాడుతూ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆ మ్యామ్తో కన్వర్జేషన్ స్టార్ట్ చేశారు. వీళ్ళిద్దరూ మాత్రం బిక్కమంటూ కళ్ళు టపటప అని కొట్టుకుంటూ ఏంటో అంత తికమకగా గందరగోళంగా ఉంది అని అమాయకంగా అందరి వైపు ఇంగ్లీషులో మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఎంత బాగా మాట్లాడుతున్నారు అని అలానే వారి వైపు చూస్తున్నారు పూర్ణ, ప్రణాళి. వీళ్ళిద్దరి పరిస్థితి గమనించిన పురవ్ 1 సెకండ్ మ్యామ్ అని లేచాడు. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చెబుతాను, వినండి, చూడండి అని పురవ్ పైకి లేచి పూర్ణ, ప్రణాళి దగ్గరకు వస్తాడు. ధైర్యంగా ప్రణాళి యొక్క కుడి చేతిని పట్టుకున్నాడు. అంతే, అలా పట్టుకోగానే ఆ క్లాస్లో ఉన్న టీచర్, స్టూడెంట్స్, పూర్ణ, ప్రణాళి అయితే ఇంకా షాక్ అవుతుంది. అలానే పురవ్ వైపు చూస్తూ ఉంది. ప్రణాళి చేయిని అందరి ముందర అలా పురవ్ పట్టుకోగానే తనని అని లేపించగానే ప్రణాళి, పూర్ణ ఇద్దరూ లేచి బిక్కుమంటూ మేము ఏ తప్పు చేయలేదు కదా, ఎందుకు ఇప్పుడు మమ్మల్ని ఇలా ఈ పురవ్ లేపించాడు, ఇప్పుడు ఏమి తిట్టిస్తాడో ఏంటో, ఏమి జరుగుతుందిరా బాబు అంటూ ప్రశ్నార్థకంగా పురవ్ ప్రణాళి వైపు అలా ప్రణాళి పురవ్ వైపు క్వశ్చన్ మార్క్ ఫేస్ వేసుకొని చూస్తూ ఉంది. పూర్ణ, ప్రణాళి అలా లేవగానే పూర్ణ కూడా బాబోయ్ ఏంటి ఇప్పుడు ఈ పురవ్ అన్నయ్య చేస్తున్నది, నాకేంటో గందరగోళంగా ఉంది అని తల గోక్కుంటూ తను కూడా బిక్కముఖం వేసుకొని యగాదిగా ఒకసారి పురవ్ వైపు, ఒకసారి మ్యామ్ వైపు, ఒకసారి ప్రణాళి వైపు చూస్తూ చిన్న కుందేలు లేడి పిల్లలాగా చాలా అమాయకురాలు అంటే మన పూర్ణ, ప్రణాళి అన్నట్టుగా ఇద్దరు ఫేస్ చేసుకొని ఇద్దరు కూడా ఆ క్లాస్లో ఉన్న మ్యామ్, స్టూడెంట్స్ అలాగే పురవ్ వైపు ఇద్దరు చూస్తున్నారు. పురవ్ అప్పటి వరకు ఇంగ్లీష్లో మాట్లాడిన తను ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నాడు. మ్యామ్, ఇది స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్, ఐ నో. అంటే ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడడానికి రాకుండాని వాళ్ళు నేర్చుకోవడానికి వచ్చిన స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. అబ్సల్యూట్లీ రైట్, నేను చెప్పింది అని అడుగుతాడు. ఆ మ్యామ్ ఎస్ అన్నట్టుగా తల ఊపుతుంది. మీరు టోటల్ ఇంగ్లీషులోనే మాట్లాడుతున్నారు. అఫ్ కోర్స్ అలాగే మాట్లాడాలనుకోండి. ఇక్కడ మాకు ఇంగ్లీష్ మాట్లాడటం రావాలి అంటే మీరు ఇంగ్లీష్లో మాట్లాడితేనే మాకు కూడా వస్తుంది. బట్ అని వీళ్ళిద్దరి వైపు చూస్తూ వీరిద్దరూ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు మీడియం చదివారు కాబట్టి మీరు చెబుతున్న 1 వర్డ్ కూడా వీరిద్దరికి ఏ మాత్రం అర్థం అవ్వటం లేదు అని తలని అడ్డంగా ఊపుతాడు. పురవ్ అలా ఊపగానే వీళ్ళిద్దరు కూడా తలని అడ్డంగా ఊపుతారు. ప్రణవ్, వీళ్ళిద్దరి మొహం చూడండి ఎంత అమాయకంగా, ఏదో కొత్త ఇంగ్లీష్ రాజ్యంలోకి వీళ్ళిద్దరూ ఇప్పుడే అడుగుపెట్టినట్టుగా మొహాన్ని వేలాడదీసుకొని ఉన్నారు అని చెబుతాడు. మీరు చెబుతున్నది మాకు అర్థమవుతుంది, ఇలాంటి వారు ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకోవాలి కదా అని మీ ఇన్స్టిట్యూట్కి వచ్చారు కదా,
సో మీరు వీళ్ళిద్దరి కోసం అలా వీళ్ళు మాట్లాడాలి కాబట్టి వీళ్ళకే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వీళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడేలాగా నేర్పించాలి. సో కొద్దిగా అక్కడక్కడ మీరు తెలుగులో కూడా వీరికిద్దరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీరిద్దరితో ఇంగ్లీష్ మాట్లాడటానికి మీరు ఫ్రెండ్స్ మీరందరూ ప్రయత్నించాలి అని చెబుతాడు. అప్పుడే ఇద్దరు కూడా త్వరగా ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకుంటారు. నేను ఇలా చెప్పడం మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి, ప్లీజ్ నన్ను క్షమించండి. ఏదో వీరిద్దరి మొహం చూసి జాలి వేసి వీళ్ళిద్దరి మేలు కోసం అలా చెప్పాను అని చెప్పి సారీ అంటూ అందరికీ తను సారీ చెప్పి ఏమీ తెలియని వాడిలాగా బెంచ్లో కూర్చున్నాడు. అప్పుడు మ్యామ్ ఏమి చెబుతుందో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి.